పెంచున్న వచ్చిన అందరికీ ప్రభునామములో ఉదయపూర్వక వందనాలండి. గ్రంథంలో నుండి మరొకసారి లేఖనము చదువుకుందామండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనము 7-8 మళ్ళీ చదువుకుందామండి. అతడు నా ఇళ్ళ తట్టిలో నమ్మకమైన వాడు, నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదా? నేను సాక్షాత్తు దేవుడు, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు పాత నిబంధన అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు ఈ మాట అనగలుగుతూ ఉన్నాను అంటే, పాత నిబంధన ఏంది, యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడడం ఏందని మనము అనుకొనవచ్చు. పాత నిబంధనలో యెహోవా కదా మాట్లాడాల్సింది, అయినా ఇక్కడ యెహోవానే కదా వ్రాయబడుతూ వచ్చిందంటే ఒక లేఖనం మనకు బాగా ఎరుగుదాము. ఏమి లేఖనం అంటే, ఈ భూమి మీద కానీ ఎక్కడైనా కానీ తండ్రి స్వరం కానీ తండ్రిని కానీ ఎవ్వరు చూడలేదు, ఆయన స్వరము ఎవరు వినలేదు, ఆయనను చూడలేదు. ఆయన కుమారుడైన అద్వితీయ కుమారుడైనటువంటి ఆయన కుడి సింహాసనాసీనుడైన క్రీస్తు ప్రభువారు ఆయన తప్పితే చూసిన వారు ఇంకెవరు లేరు, ఆయనే బయలుపరుస్తున్నాడు అని వ్రాయిస్తూ వచ్చినాడు గ్రంథంలో. ఆ లేఖనాన్ని బట్టి ఇక్కడ యెహోవా దేవుడు మాట్లాడలేదు. అంతా మన యేసుక్రీస్తు ప్రభువారి తండ్రిని పరిశుద్ధాత్మ అంతా బయలుపరుస్తూ వచ్చినాడు ప్రియమైన దేవుని ఈ లేఖనాన్ని బట్టి. కనుక ఏం చేయాలంటే, ఇక్కడ క్రీస్తే లేక యెహోవా అని అనుకుందాం. వాళ్ళు ముగ్గురు వ్యక్తులుగా కనపడేటప్పటికీ ఒక్కరే, ఒకే భావం, ఒకే ఆత్మగా మనం చూస్తాం. కానీ వాళ్ళు కోటాను కోట్లుగా వాళ్ళు ప్రత్యక్షపరచుకోగలరు. ఎంతమందికైనా కనపరచుకోగలిగిన శక్తి సామర్థ్యము వారికి కలదు. వాళ్ళు ఉన్నవారు అనువారు అయినటువంటి దేవుడు, స్వయంభవులైనటువంటి దేవుడు. అందుకే వాళ్ళు అంటారు, నేను నా తండ్రి ఎప్పుడు విడిగాలేను. శిలువలో కూడా ఆయన ఎప్పుడు నా తండ్రి నేను దూరంగా ఉన్నట్టు నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. కానీ చనిపోయే ముందు తండ్రి తండ్రి ఎందుకు నాకు చేయి విలుస్తున్నామని ఆయన అంటూ ప్రాణం విడిచినట్టుగా మనము చూస్తాము. కనుక ఇక్కడ ఆ యొక్క అహరోను, మిర్యాము వారిని ఉద్దేశించు ప్రభువు మాట్లాడుతూ లేక యెహోవా మాట్లాడుతూ, మీరు ఎలా సాహసం చేస్తున్నారు మోసే గారిని బట్టి? అతను ఎవరు అనుకుంటున్నావు? అతడు నా ఇండ్ల తటిలో అనగా కుటుంబంగా ఎవరిని బట్టి కుటుంబంగా పిలువబడుతుందో ఆ కుటుంబాన్ని బట్టి, ఆ ఇల్లును బట్టి, అనగా పరిశుద్ధాత్ముడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు, యెహోవా దేవుడు వారు, పరిశుద్ధాత్మ దేవుడు కుటుంబంగా పిలువబడుతున్న నా కుటుంబంలో, నా ఇండ్ల తటిలో నమ్మకమైన వాడు మోసే. నేను అతనితో ముఖాముఖిగా డైరెక్ట్గా మాట్లాడగలను. ముఖాముఖిగా డైరెక్ట్గా మాట్లాడతాను. మీతో నేను ఎప్పుడన్నా ముఖాముఖిగా మాట్లాడినచ్చు, ముఖాముఖిగా మీతో మాట్లాడలేదు. కానీ ఆయన నాకు స్పెషల్ అంటూ ప్రభువు వారిని గద్దించినట్టు మనం ఈ లేఖన భాగంలో చూడగలము ప్రియమైన దేవుని పిల్లలు. కనుక ఇళ్ళ తట్టులో నమ్మకమైన వాడు ముఖాముఖిగా దేవునితో మాట్లాడి ఆ యొక్క ఆ పొదలో అగ్ని కాలుతూ ఉందంట, కానీ అక్కడ కాలినట్టు కనపడడం లేదంట. కట్టెలు కాలినట్టు కనపడడం కానీ కాలుతుంది. ఇలాంటి మహిమ సన్నివేశాలని ఆయన చూడగలుగుతూ వచ్చినాం మోసే గారు. కనుక ఆయన ముఖాముఖిగా దేవునితో మాట్లాడినట్టు దేవుడే వాక్యము సెలవిస్తూ వచ్చినాడు. అది కనుక మిర్యామును అహరోనును
గద్దిస్తూ దేవుడు పలికినటువంటి మాటలు ప్రియమైన దేవుని పిల్లలు. చూడండి, మనము ఇంకొక మరి లేఖన భాగం మనం గమనిస్తాము. ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము 5 నుంచి చదువుకున్నామండి. యెహోవా సేవకుడైన మోసే యెహోవా మాట చొప్పున మోయాబు దేశంలో మృతి పొందాడు. ఈ యొక్క మోసే అంట ఎవరి మాట చొప్పున ఆ మోయాబు దేశంలో మృతి పొందినాడంట? దేవుని మాట చొప్పున, లేక ఆయన చిత్తము చొప్పున, దేవుని చిత్తము చొప్పున, లేక దేవుని ఇష్టము చొప్పున, దేవుని ప్రణాళికలో ఆయన చెప్పినట్టుగా ఆ యొక్క మోయాబు దేశంలో మృతి పొందెను. బెత్పయోరు ఎదుట మోయాబు దేశంలో నున్న లోయలో అతడు పాతి పెట్టబడింది. ఎవరు పాతి పెట్టారు? బెత్పయోరు ఎదుట మోయాబు దేశంలోనున్న ఒక లోయలో అతడు పాతి పెట్టబడ్డాడంట. అతని సమాధి ఎక్కడున్నదో నేటి వరకు ఎవరికి తెలియదు. కానీ పాతి పెట్టబడింది, పాతి పెట్టారు అని చెప్పినాడు. ఎవరికి ఆ సమాధి తెలియదు ఇప్పటికీ. అప్పటి కాలం నుండి ఇప్పటికీ ఆ సమాధి ఎవరికి తెలియదు. పాతి పెట్టింది ఎవరు అంటే దేవుడు. బైబిల్ గ్రంథంలోనే మనిషిని పాతి పెట్టిన సంఘటన, మనిషిని సమాధి చేసిన సంఘటన ప్రపంచంలో మోసే గారికి దక్కింది, ఇంకెవరికి దక్కలేదు. దేవుడే దగ్గరుండి ఆ సమాధిని పాతి పెట్టి భద్రపరచినాడు. అంత ధన్యుడు మోసే గారు. దేవుడే ఆ శవాన్ని దాచిపెట్టి పాతి పెట్టి ఆ సమాధిని ఎవరికి తెలియకుండా, ఎవరికి ఇప్పటికీ నేటికి, అప్పటి నుండి ఇప్పటికీ నేటికి ఆ సమాధిని ఎవరికి కనుగొనలేరు కూడా. ఏ సైంటిస్ట్ కనుగొనలేరు, ఏ శాస్త్రవేత్త కనుగొనలేరు. ఎందుకు కనుగొనలేరు? ఎందుకయ్యా అంటే దాచింది ఎవరు? సృష్టికర్త. దాచిన వాడు మహా జ్ఞానం కలిగిన వాడు. ఆయన దాస్తే, ఆయన జ్ఞానం దాస్తే ఎవరు దానిని బయటికి తీయగలరు? ఎవరు దానిని చెప్పగలరు? అందుకే ఆయన ఏమైనా చేయగలరు, ఏమైనా చేయగలడు. అంత శక్తి కలిగినటువంటి స్వయంభవుడైనటువంటి దేవుడు మన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. కనుక ఆయనను సాక్షాత్తు దేవుడే పాతిపెట్టి సమాధి చేసి ఎవరికి కనపడకుండా దేవుడు ఇప్పటికీ దాచిపెట్టాడు. సరే, ఎందుకు దాచిపెట్టాడు అంటే ఈ మోసే సమాధి వెనక, లేక పాతి పెట్టడం వెనక ఒక పెద్ద యుద్ధమే జరిగింది ప్రియమైన దేవుని జనాలు. ఈ లోక అపవాది, లేక పరలోకంలో కూడా ఉన్నటువంటి ఈ లూసిఫర్ అనే అపవాది దేవుని దగ్గర మోసే శరీరం కావాలి, లేక చనిపోయిన బాడీ కావాలి నాకు అని ఆ మోసే శరీరాన్ని కోసము హక్కు అడిగినాడు దేవుడిని. అడిగినప్పుడు దేవుడు ఇవ్వలే, దేవుడు నిరాకరించాడు. ఆ విషయమై సైన్యాన్ని నడిపిస్తున్నటువంటి మిఖాయేల్ దూత కూడా అభ్యంతర పడినాడు. దేవుడు అభ్యంతరపరిచినాడు. ఆ విషయం ఆయన శరీరం మీద నాకు హక్కు కావాలి, ఆయన శరీరం నాకు కావాలన్నాడు అపవాది లూసిఫర్. ఆది ఘట సర్పమైనటువంటి ఈ లూసిఫర్, పడిదోయబడినటువంటి లూసిఫర్ మరి మోసే గారి శరీరం ద్వారా ఏదో దేవునికి విరుద్ధంగా ఒక తప్పుడు ఆలోచన చేయాలని అడిగినప్పుడు దేవుడు అతని ఆలోచనను కొట్టివేసి అతని బాడీని ఇప్పటికీ చెప్పలేదు. అది దాచిన వాడు దేవుడు కనుక ఇంకెవరికి తెలియదు కనుక దేవుడు చెప్తేనే అది బయలుపరచబడుతుంది కనుక అది ఎవరు కనుక్కోలేరు. అపవాదం మహామేధావని చెప్పినాడు దేవుడు. దానియేలు కంటే గొప్పవాడని చెప్పినాడు దేవుడే.
కానీ మోసే సమాధి దాస్తుంటే ఆ అపవాది చూడలేదంటే, దేవుడు దాస్తే ఏ అపవాది ఏ మనిషి చూడగలడు? కనుక మిఖాయేలు దూతకు కోపం వచ్చింది, దేవునికి కోపం వచ్చింది, ఆ శరీరాన్ని ఇవ్వాలి. రోమా సైన్యం యేసుక్రీస్తు ప్రభువారిని శిలువ వేసినప్పుడు ఒకరు వచ్చి అడిగినప్పుడు, యేసేపు వచ్చి అడిగినప్పుడు, అరిమత్తయి యేసేపు వచ్చి అడిగినప్పుడు, యేసు ప్రభు వారి దేహాన్ని ఆ యొక్క రోమ సైన్యాధిపతులు ఇచ్చినారు. ఆ హక్కు తీసుకున్నాడు. తీసుకొని ఆయన కోసం తొలిచిన సమాధిలో యేసుక్రీస్తు ప్రభు వారు పెట్టబడుతూ వచ్చినారు. అదేనా ఇవ్వగలుగుతూ వచ్చినాడు దేవుడు. కానీ మోసే శరీరాన్ని అపవాది గారికి ఇద్దరు అడ్డుకున్నాడు. దేవుడు అడ్డుకున్నాడు, మిఖాయేలు దూత అడ్డుకున్నాడు. ఎందుకు 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 అడ్డుకున్నాడు? ఏ ఉద్దేశం చేస్తామంటే, దేవుని ఉద్దేశము మరణమైన వారు మళ్ళీ తిరిగి ఆ రూపాన్ని లేక ఆ సమాధిని మళ్ళీ పూజింపకూడదు. ఈ అపవాదిగాడు ఇదే చేస్తాడు అని దేవునికి తెలుసు. ఇదో ఈ గొప్ప సేవకుడు, మిమ్మల్ని ఇంతమందిని నడిపించిన, ఇశ్రాయేలు నడిపించిన గొప్ప సేవకుడు శరీరం నా దగ్గర ఉంది, ఎవరు దేవుడు ఎవరు అని, శరీరం నా దగ్గర ఉంది, కావాల్సి ఉంటే పూజించుకోండి, కొనియాడండి అని విగ్రహారాధన చేసి దేవుని వైపు నుండి, దేవుని ప్రణాళిక నుండి ఎలా తప్పకొడతాడో అపవాది ఆలోచనలతో దేవునికి తెలుసు. కాబట్టి మిఖాయేలు దూత ఇవ్వలేదు, ఒప్పుకోలేదు. యుద్ధానికైనా రెడీ అనేసి యుద్ధమైనా జరిగింది. కానీ ఆ యొక్క మోసే గారి మరణమైన ఆ బాడీ, ఆ శరీరము ఇవ్వలేదు. అంత గొప్పదైనటువంటి మోసే శరీరము ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు దాచినాడు. సాక్షాత్తు దేవుడు భూస్థాపితం చేసినాడు మోసే శరీరాన్ని. ఎంత గనుడు, ఎంత గొప్పవాడు, ఎంత అదృష్టముడాలి దేవుడు భూస్థాపన చేయడం అంటే. ఇది కానాను దేశంకు నువ్వు వెళ్ళలేవు. ఎందుకు వెళ్ళలేవు అంటే, నువ్వు కానాను దేశాన్ని నువ్వు చూడగలవు. కానీ ఇంతమందిని నడిపించినప్పటికీ కొంతమంది, అప్పుడు అందరూ వెళ్ళలేదు కానీ కొంతమంది వెళ్ళారు. కానీ వాళ్ళ పిల్లల తరంలో కొంతమంది వెళ్ళారు కానీ అందరూ వెళ్ళలేదు. కానీ మోసే గారు నడిపించి ఆ యొక్క దేవుని ధర్మశాస్త్రాన్ని అంతా వినిపిస్తూ ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించు కానాను దేశానికి మోసేను కూడా అక్కడికి ఆ పట్టణంలోకి దేవుడు అంగీకరించాలి. ఎందుకంటే దేవుని ఆలోచన, మోసే గారు చిన్న పొరపాట్లు చేయటం వల్ల, చిన్నవి చేయటం వల్ల అది నువ్వు చూస్తావు. కానీ ఆ పట్టణాన్ని, ఆ పాలు తేనెలు ప్రవహించే పట్టణాన్ని చూస్తావు కానీ నువ్వు అక్కడికి వెళ్ళవు అని చెప్పినప్పుడు, ఇదో నువ్వు పలాని ఆ ప్రాంతంలో, ఆ మోయాబు దేశంలో, ఆ లోయలో నువ్వు చనిపోతావు అని చెప్పినప్పుడు, ప్రభువే చెప్పినప్పుడు ఏం చేసేది ఏముంది? ఆయన చూచాడు కానీ చనిపోయినప్పుడు అక్కడ పాతి పెట్టబడుతూ వచ్చినాడు. దేవుని చేత పాతి పెట్టబడుతూ దాచిపెట్టబడుతూ వచ్చినాడు. మళ్ళీ తిరిగి ఇదే శరీరాన్ని, అలాగే ఏలియా శరీరము, మోసే శరీరము, మనము క్రొత్త నిబంధనలో మళ్ళీ వాళ్ళు బ్రతికి క్రీస్తుతో మాట్లాడినట్టుగా మనము అక్కడ చూడగలం. పునరుత్థానానికి లేక పరలోక రాజ్యము మహిమను చూపించేదానికి లేక పునరుత్థానము ఉంది, మనిషి చనిపోయిన తర్వాత పునరుత్థానము ఉంది అని రుజువు చేయడానికి, తెలియపరచడానికి దేవుడు వాళ్ళిద్దరు పాత నిబంధనలో చనిపోయిన భక్తులను కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారితో మాట్లాడటం మనము చూస్తాము. పాత నిబంధనలో చనిపోయిన భక్తులు కొత్త నిబంధనలో క్రీస్తు వారితో మాట్లాడటం మనము చూస్తాం. మోసే ఏలియాలు అక్కడ మాట్లాడుతుంటే శిష్యులు అంటారు, ప్రభువా నీకును ఒకటి, మోసేకును ఒకటి, ఏలియాకును ఒకటి, ఇక్కడ ఒక మందిరాలు కడతాం, ఒక పర్ణశాలలు కడతాం, ఒక గుళ్ళు కడతాం ప్రభు అన్నప్పుడు
ఆకాశం నుండి ఒక స్వరం కూడా వింటారు వాళ్ళు. ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన మాట వినండి. దేవుని ముద్దు పెట్టుకోండి, ఆ ప్రవక్త మాట వినండి. పాత నిబంధనలో రాసినాడు దేవుడు, ఒకరిని పంపిస్తాను నాయన, పాపాన్ని తీసివేసే అధికారిని మీకు మధ్యలోకి పంపిస్తాను. ఆయన మాట మీరు వినాలని, నా మాట వినుకున్నా పర్వాలేదు, యేసు మాట మీరు వినాలని దేవుడు శాసించి సర్వలోకం మీద అధికారం ఇచ్చి సమస్తాన్ని ఆయనకు అప్పచెప్పినాడు. అంత నీతిమంతుడు, పరిశుద్ధుడు కనుక అప్పచెప్పి సమస్తాన్ని అప్పచెప్పి తన ముద్దు కుమారునికి సమస్తాన్ని అప్పచెప్పి పంపించినాడు లోకానికి. కనుక నా ప్రియ కుమారుడు, వాళ్ళు ముగ్గురు మాట్లాడుతున్నారట, శిష్యులు చూసినారు. నా ముద్దు కుమారుడు, ఆయన మాట వినండి ఫస్ట్, పర్ణశాలను గురువు అయిన తర్వాత అని ఆ యొక్క మోసి నిర్గమం గురించి మాట్లాడుతుండగా మనం కొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తాం. కనుక ప్రియమైన దేవుని జనాంగమా, మోసే శరీరము దేవుడే పాతి పెట్టాడు. ఆయన పాతి పెడితే ఎవరికి కనుక్కోలేము. అది దొరికేలా అపవాదిగా అడిగినప్పటికీ మిఖాయేలు దూత దేవుడు ఆత్మ కలుగుతూ వచ్చినాడు, అభ్యంతరపడుతూ వచ్చినాడు. ఎందుకు అభ్యంతరపరిచాడంటే, మళ్ళీ వీడు అపవాదిగాడు ఈ శరీరాన్ని అడ్డు పెట్టుకొని ఏం చేస్తాడు, వాడు విగ్రహారాధన చేస్తాడు. చివరి రోజుల్లో అంత్య అబద్ధ క్రీస్తు కూడా అదే చేస్తాడు. దశకూటమి జరుగుతుంది. 10 రాజ్యాలు కలిసి ఒక రాజ్యంగా 10 రాజ్యాలు కలిసి ఒక రాజ్యాన్ని నిర్మించి ఆ రాజ్యం చెప్పినట్టు చేయాలి. ఆ రాజ్యంలో పెద్దగా ఉన్నవాడే ఈ అపవాదిగాడు, అంత్య అబద్ధ క్రీస్తు. వాడు కూడా ఏం చేస్తాడు, ఒక ప్రతిమను పెడతాడు. ఇది ఈ ప్రతిమకు మొక్కండి, ఇదిగో ఈ నెంబరు మీరు నుదుటి మీద ధరించండి అని. ఈ ప్రతిమ గురించి దేవుడు, ఈ అపవాదిగాడు ఎక్కడ ఇలాంటి కార్యాలు చేస్తాడని అప్పుడే మోసే ఆ యొక్క ప్రతిమ మీద ఎన్ని ఇది చేస్తాడనేసి ఆయన శరీరాన్ని ఆయనే దాచిపెట్టి సమాధి చేసి కనపడకుండా చేసినాడు. అయినప్పటికీ వాడు చివరిగా అంత్య అబద్ధ క్రీస్తు అలాంటి ప్రతిమనే పెట్టి వాడు ప్రజలందరినీ చాలా హింసలకు గురి చేస్తాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లల, 2 లేఖనాలు చూసుకొని ముగించుకుందామండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, ఇది యొక్క మోసే గురించి వివరించుటకు చాలా సమయం కావాలి, కానీ కొన్ని మాటలతోనే ముగించుకుందాము. సమయం ఎక్కువ లేదు కనుక, ఎక్కువ చెప్పుకున్న ప్రయోజనం ఉండదు కనుక 4 మాటలైనా కొన్ని మాటలతోనే మనము వాక్యం వినాలని లేఖనం మనకు తెలియపరుస్తుంది కనుక 2 లేఖనాలతో మనము ముగించుకుందామండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 11:24 నుంచి చదువుకున్నామని. మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. క్రీస్తుకు సారూపంగా మనకు ఇక్కడ సాదృశ్యంగా నిలబడతాడు. చూడు ఏమని చెప్తున్నాడు. మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి అతను ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం, నాకు క్రీస్తు విషయమైన నాకు నింద వచ్చినా పర్వాలేదు, ఆ ఐగుప్తు ధనం నాకొద్దు, ఆ ధనం నాకు అక్కర్లే. అబ్రహాం కూడా పెద్ద పెద్ద పాస్తు ఆయన పెద్ద ఆస్తిపరుడు అయినప్పటికీ గుడారాలలో ఉంటూ ఆయన దేవుడు ఇస్తానన్న పరలోక రాజ్యం గురించి, ఆ నిలువరమైన పట్టణం గురించి ఆలోచన చేశాడు. అలాగే మోసే గారు కూడా ఏం చెప్తున్నారు. మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే, ఆ ధనము కంటే క్రీస్తు విషయంలో నాకు నింద వచ్చినా నాకు మంచిది, అదే ధన్యత నాకు. క్రీస్తు విషయమైన నింద
గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడంట. నాకు నింద వచ్చిన పర్వాల క్రీస్తు శిష్యులు అపసాక్షులైపోయినారు. ఎందుకు? ప్రాణం పోయినా పర్వాలే, నేను క్రీస్తు కోసం బ్రతికాను ఆ లోకంలో. ఆ పాపపు లోకంలో పరిశుద్ధుడైన క్రీస్తును ధరించుకొని బ్రతికి మరణమైనాను, అపసాక్షులైనానని పరలోక రాజ్యంలో గర్వంగా తల ఎత్తుకొని చెప్తూ ఉంటే తండ్రి సంతోషిస్తాడు. అక్కడ పరలోక రాజ్యంలో నీతిమంతులు సంతోషిస్తారు. అది కదా కావాల్సింది ఆ రాజ్యంలో, ఆ పరిశుద్ధ పట్టణంలో అని. నాకు ఆ ధనము అదంతా నాకు అక్కర్లేదు, కానీ క్రీస్తు విషయంలో నాకు నింద వచ్చిన పర్వాలే, మరణం వచ్చిన పర్వాలే, ఏమైనా పర్వాలేదని ఇక్కడ చెప్పడం మనము చూస్తాం. మోసే కాలంలో ఇక్కడ దేవుడు రాయించినాడు, క్రీస్తు విషయంలో నింద వాక్యము నాకు అంటున్నాడు. మాట్లాడింది పాత నిబంధనలో తండ్రి దేవుడు అనుకుంటే, చూడు క్రీస్తు గురించి అప్పుడు పుట్టనే లేదు, క్రీస్తు గురించి మాట్లాడుతున్నాడంటే అప్పుడు మాట్లాడింది, వినిపించింది, కనపడింది, అంతా కూడా నడిపించింది, సర్వ సృష్టిని సృష్టించింది మన కోసం ప్రాణం పెట్టినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారే. గంధం అంతటిలో అంతగా మాట్లాడుతూ, బయలుపరుస్తూ, ప్రత్యక్షపడతపడుతూ వచ్చింది అంతా కూడా మన పరిశుద్ధుడైన నీతివంతుడైన యేసు క్రీస్తు ప్రభు వారే. చూడండి, కింది మాట కూడా చదువుకుందామండి. అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే, ఈ అల్పకాలంలో, ఈ కొంచెము కాలంలో పాపం అనే ఈ భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలుగా యోచించి తిని. ఈ అల్పకాల, ఈ చిన్న కాల జీవితంలో ఇది పొందుకొని అది పొందుకొని పాపపు జీవితంలో ఇదే సంతోషమని బ్రతికే కంటే, క్రీస్తులో కొన్ని నిందలైనా పర్వాలేదు, కొన్ని బాధలైనా పర్వాలేదు, హింసలైనా, మరణమైనా పర్వాలేదు, నాకు అది అనుభవించుట, క్రీస్తు దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట నాకు మేలు, ధన్యము అంటున్నాడు భక్తుడు. ఇదే మాట పౌలు గారు కూడా చెప్పగలుగుతూ వచ్చినాడు. బ్రతికిన నాలు నీవే ప్రభువా, చచ్చిపోయినప్పుడు నీ దగ్గరే కదా ఉండేది, అది ధన్యత చాలు నాకు ఈ లోకంలో. ఒకప్పుడు హింసకుడును, హానికరుడును, పాపి ఎవరైనా ఉన్నాడు, ప్రధానమైన పాపి ఎవరైనా ఉన్నాడు అంటే అది నేనే ప్రభువా. ప్రభువా, మార్పు చెందిన తర్వాత తండ్రి, అప్పుట్లయితే ప్రధాన పాపి నేనే, ఇప్పుట్లయితే వాక్యము నమ్ముటలో ప్రధానులను నేనే అన్నాడు. చాలా అమూల్యమైనటువంటి మాట, చాలా శక్తి కలిగినటువంటి మాట. అది అందరూ అనలేరు. మనసును సంపూర్ణంగా ప్రభువుకు అప్పచెప్పుకున్న వారే అనగలరు, అందరూ అనలేరు, ఉండలేరు, చేయలేరు, వాక్యానుసారంగా నడుచుకోలేరు. హృదయాన్ని మనస్పూర్వకంగా అప్పచెప్పుకున్న వాడే ఈ యొక్క మాట అనగలరు. మోషే గారు అన్నారు, అబ్రహాం అన్నారు, పౌలు గారు అన్నారు, ఇంకా చాలా మంది భక్తులు, స్టెఫన్ గారు అన్నారు, రాళ్ళతో కొట్టి చంపుతుంటే ప్రభువా ప్రభువా వారిని క్షమించు ప్రభువా, వారికి తెలియదు ప్రభువా, నీ సత్యము నీ కోసం హతసాక్షిని అవుతున్నందుకు వారికి తెలియదు, నాకు తెలుసా గొప్ప నింద మోషే గారు అన్నట్టు. నీ శ్రమను అనుభవించుట నాకు ధన్యం, కానీ ఈ లోక భాగంలో అనుభవించుట నాకు ఎందుకు ప్రభువా? చాలామంది గొప్ప గొప్ప భక్తులు, దేవుని కోసం బ్రతికిన మహాభక్తులు, భక్తురాండ్రు ఈ విలువైన మాటలు చెప్పగలిగినారు. కానీ ఇప్పుడున్న ఈ యొక్క కృపాకాలంలో ఇంత లోతైన మాటలు, ఇంత భయంకరమైనటువంటి మాటలు ఇంత పరిపూర్ణంగా ఎవరు చెప్పలేరు. ఎక్కడన్నా సంఘాలలో కానీ ఎవరన్నా చెప్పగలరా? అసలు పరిపూర్ణ మానవుడుగా ధైర్యంగా చెప్పగలడం ముందు ఎవరు లేరు, చెప్పలేరు. చెప్పగలిగినారంటే వాళ్ళు చాలా ఆత్మీయులు, ధన్యులు, ఆత్మసాక్షుల స్థితిలోకి వెళ్ళేటువంటి వారు ఆ మాట చెప్పడం. కనుక ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, చివరి మాట కూడా చూసుకొని మనం ఊహించుకుందాము. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము చివరి మాట ముగించుకున్నాము. రోమ
8:11 వచనం చూస్తామండి. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైనను మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. చనిపోతాము ఒకరోజు, కానీ లేపగలిగిన క్రీస్తు మనకున్నాడు. మనమును కూడా లేపుతాడు. ఆయన ఎలాగో లేచినాడో మనమును కూడా అలాగ లేపుతాడంటూ ఇక్కడ లేఖన భాగంలో మనకు బయలుపరుస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. మీరైతే చనిపోతారు, కానీ మరణపు ముళ్ళు విరిచినటువంటి క్రీస్తు ఆత్మ మీలో కూడా ఈ లేపగలడు. మిమ్మల్ని కూడా జీవింపజేయగలిగిన అధికారం కలిగిన వాడు లేచాడు మొదటిగా. తర్వాత కూడా మిమ్మల్ని కూడా లేపగలిగిన సమర్థుడు మనకున్నాడు. పరలోకమందు యేసుక్రీస్తు ప్రభువారని ఈ లేఖన భాగం మనకు బయలుపరుస్తూ ఉంది ప్రియమైన దేవుని జనాంగం. కనుక దేవుని లేఖనాలను ఇప్పుడేముంది, 60-70 సంవత్సరాల్లో ఏ మనిషి అయినా చనిపోతాం. 60-70 సంవత్సరాల్లో ఎవరైనా చనిపోవాల్సిన వారు. తర్వాత జీవితం గొప్పదని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఆ గొప్పదైన జీవితం కోసం మనము సిద్ధపడాలని దేవుడు పరిశుద్ధాత్మను పొందుకొని లేఖనాలతో మనతో మాట్లాడుతూ వచ్చినాడు. ఈ లేఖనాలను బట్టి దేవుడు దీవించి ఈ యొక్క దేవుని ఆలోచనలు మనము మనసులో పెట్టుకొని జాగ్రత్తగా ముందుకు నడవాలని పరిశుద్ధ ఆత్మదేవుని అలాంటి ఆత్మను ప్రతి ఒక్కరికి దయచేయను గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన.